కుబేరుడి కొలను అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం దేవదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తుండే కాలమందు బోధిసత్వుడు ఆయనకు కుమారుడుగా పుట్టాడు. ఈ పుత్రునికి మహాశాసనుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. మరి కొద్ది కాలానికి రాజుకు మరి ఒక కొడుకు పుట్టాడు. ఈ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టి అపురూపంగా చూసుకుంటున్నారు. ఈ బిడ్డలిద్దరూ పుట్టిన మరి 2 సంవత్సరాలకు రాణి కాలగతి పొందింది. అందుచేత దేవదత్తుడు మరి ఒక రాజపుత్రికను వివాహం చేసుకున్నాడు. మక్కువ కొద్దీ కోరి పెళ్లాడిన ఈ 2వ భార్యకు కూడా ఒక కుమారుడు కలిగాడు. చిన్నరానికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బిపోయాడు. సంతోషం పట్టలేక భార్యతో పుత్రునికి సంబంధించిన వరం ఏదైనా సరే కోరుకోమన్నాడు. అందుకు ఆమె, ఇప్పుడేమీ అవసరం లేదు, పని పడినప్పుడు నా అంతట నేనే వచ్చి కోరుతాను అని బదులు చెప్పింది. సరే అన్నాడు రాజు. చిన్నరాణి కొడుకునకు ఆదిత్యుడని నామకరణం చేశారు. ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులకు ఉచితములైన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు. అంతటా చిన్నరాణి ఒకనాడు భర్తను సమీపించి, ఆనాడు మీరు నాకిచ్చిన వరం ఇప్పుడు ప్రసాదించవలసింది. నా కుమారుడైన ఆదిత్యుణ్ణి యువరాజుగా చేయడమే నా కోరిక అన్నది. ఈ మాటకు రాజు నిశ్చేష్యుడయ్యాడు. ఏమిటి కోరిక? పట్టపురానికి పుట్టిన పెద్దవాళ్ళు 2 ఉండగా ఆదిత్యునికి ఎలా వస్తుంది యువరాజు పదవి? తగోవు మాలిన ఇటువంటి పని చెయ్యడానికి నేను సాహసించినట్టయితే లోకం నన్ను నిందించదా? అపవాదు భరించగలమా? నీ కోరిక సవ్యమైనది కాదు, అందుచేత కొనసాగదు అని నిష్కర్షగా చెప్పాడు. ఈ విధంగా రాజు తనను నిరాకరించి పలికినప్పటికీ చిన్నరాణి లెక్క చేయలేదు. తన ధోరణి మానలేదు. అప్పుడప్పుడు భర్తను ఇందు విషయమై పీడించి నిర్బంధిస్తూనే ఉంది. రాజుకు విసిగెత్తింది. చూడగా చిన్నరాణిది మంకు పట్టు. ఆమెకు ఎదురు చెప్పలేడు. తన కొడుకు మీది మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరను ఏ విధంగానైనా హాని చెయ్యవచ్చు. ఇది లోక సహజం అని మనస్సులో నిశ్చయించుకున్నాడు. ఒక రోజున పెద్దవాళ్ళిద్దరును చేరబిలిచి సంగతి సందర్భాలన్నీ తెలియజెప్పాడు. చెప్పి చివరకు, నాయనా, మీకు కష్టాలు కలుగుతవని నాకు భయమవుతున్నది. ఇప్పుడే మీరు వనాంతరానికి పోయి ఏదోలాగా కాలక్షేపం చెయ్యండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు వచ్చి మీరు పాలించుకొందురు గాని అని కుమారులిద్దరకు హితవు చెప్పాడు. తండ్రి ఆజ్ఞను తలదాల్చి మహాశాసనుడు సోమదత్తుడు వెంటనే బయలుదేరి వనాలలోకి తరలి వెళ్లారు. వీళ్ళిద్దరూ వెళ్ళడం ఎప్పుడు చూచాడో ఆదిత్యుడు కూడా వెంటపడ్డాడు. దేశాలన్నీ తిరిగి సోదరులు 3 హిమచల ప్రాంతాల దగ్గర అరణ్యాలు చేరుకున్నారు. మార్గాయాసం వల్ల కలిగిన బడలిక తీర్చుకోవడానికని వారు 3 ఒక చెట్టు నీడన కూర్చున్నారు. తరువాత కొంచెం సేపటికి మహాశాసనుడు కడసారి వాడైన ఆదిత్యునితో, తమ్ముడు, అదిగో ఆ కొండ దిగువన చెట్టు కింద ఒక కొలను కనిపిస్తుంది. పోయి నీవు దప్పి తీర్చుకొని తామరాకులు దొప్పలుగా కట్టి వాటితో మాకు కూడా కాసిన్ని నీళ్లు తెచ్చిపెట్టు అని చెప్పి పంపాడు. అన్న ఆజ్ఞ చొప్పున ఆదిత్యుడు పోయి మడుగులో దిగబోయాడు. కాని ఒక పిశాచి వానిని పట్టి తీసుకుపోయి నీటి దిగువనున్న తన ఇంట చెరనుంచాడు. ఎంతకు ఆదిత్యుడు రాకపోవడంతో చూచిరమ్మని మహాశాసనుడు సోమదత్తుని పంపించాడు. సోమదత్తుని కూడా పట్టివేసింది భూతం. సోముడు కూడా రాక కోసం చూసి విచారించి మహాశాసనుడు ఖడ్గహస్తుడై స్వయంగానే మడుగుకు బయలుదేరాడు. ఎంత వెతికినా తమ్ములు కనబడలేదు. వాళ్ళకేదో అపాయం మూడి ఉంటుందని తలచి మహాశాసనుడు అలా గట్టుపైనే నించుని ఉన్నాడు. తక్కిన ఇద్దరిలాగా ఇతడంత అనాలోచితంగా మడుగులోకి దిగడని భూతానికి తెలుసు. ఇది పని కాదని ఆ భూతం ఒక అడవి బోయన వేషంతో మహాశాసనునెదుట నిలబడింది. ఏమయ్యా స్వామి, అలసిపోయి ఉన్నట్టున్నావే పాపం. ఈ కొలను నీళ్లు చాలా మధురంగా ఉంటాయి, త్రాగి దప్పి తీర్చుకో అని హితవు చెప్పాడు. ఈ మాట వినగానే మహాశాసనుడు అబ్బి వాలకం చూడగా నా తమ్ములిద్దరను నీవే పట్టుకున్నట్టుగా తోస్తున్నది అన్నాడు. అవును, నేనే పట్టుకున్నాను అన్నాడు బోయవాడు ధైర్యంగా.
ఎందుకని అని అడిగాడు మహాశాసనుడు. ఈ మడుగునందు చొచ్చే ప్రాణులలో జ్ఞాన సంపన్నులు తప్ప తక్కిన అందరూ నా ఆధీనమే. ఇది కుబేర మహారాజు గారి ఆజ్ఞ అని చెప్పాడు బోయవాడు. అయితే నిజంగా నీకు జ్ఞాన సంపాదన యందు ఆసక్తి ఉన్నదా? అటువంటి కోరిక ఉన్నట్టయితే నేను ఉపదేశిస్తాను అన్నాడు మహాశాసనుడు. ఓ, సిద్ధంగా ఉన్నాను, ఉపదేశించు అన్నాడు బోయవాడు. అందుకు మహాశాసనుడు, నీవైతే సిద్ధంగా ఉన్నావు గాని మార్గాయాసం చేత నాకు చాలా బడలికగా ఉన్నది, ఉపదేశం చేయడానికి తగిన శక్తి లేకున్నది అన్నాడు. వెంటనే ఆ పిశాచి మహాశాసనుని తన ఇంటికి తీసుకుపోయి శ్రమ తొలిగేటట్టు చక్కగా స్నానపానాదులకు సదుపాయాలు అమర్చి అతిథిని ఉచితాసనమందు కూర్చుండబెట్టి తను అతని పాదాల వద్ద కూర్చున్నాడు. అబ్బాయి, నీవు కోరినట్టుగా జ్ఞానబోధ చేస్తాను, శ్రద్ధతో వినుమరి అన్నాడు మహాశాసనుడు. అప్పుడు బోయవాడు స్వస్వరూపం పొంది, మహాత్మా, నీవు సుజ్ఞానివి, నీ మాటలతో నేను తృప్తుడనయ్యాను. ఫలితంగా నీ తమ్ములలో ఒకరిని నీకు తిరిగి ఇయ్యదలిచాను. ఇద్దరిలోనూ నీకు ఎవడు కావాలో కోరుకో అన్నాడు. అయితే ఆదిత్యుని ఇమ్మని కోరుకున్నాడు మహాశాసనుడు, ఎంత మాత్రము తడుముకోకుండా. అందుకు పిశాచి, అయ్యా, పెద్దవాడు ఉండగా చిన్నవానిని కోరుకోవడం ధర్మమా? వాని జ్యేష్ఠత్వం నిరాకరించవచ్చునా అని అడిగాడు. ఈ ప్రశ్నకు మహాశాసనుడు, పిశాచోత్తమా, నేను ఎన్నడూ కూడా ధర్మ మార్గం తప్పి పలికేవాడిని కాను. నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా? అది అటుండని ఈ నా చిన్న తమ్ముని కోసమే వాని తల్లి రాజ్యం కోరింది. మా తండ్రి ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు. అయితే సోదర ప్రేమ చేత అమాయకుడైన ఈ కుర్రవాడు మా వెంబడి వచ్చేశాడు. మాతో కష్టాలు పడుతున్నాడు. వీరిని విడిచిపెట్టి పెద్దవాళ్ళమైన ఇద్దరం నగరం ప్రవేశించేటప్పుడు ఆదిత్యుడి ఏడి అని లోకులు అడగరా? వాడిని భూతం మింగివేసిందని అంటే మా మాటలు ఎవళ్ళైనా నమ్ముతారా? లోకానికి విడ్డూరం అనిపించదా? లోకాపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేయసాగాడు. అప్పుడు పిశాచి, మహాత్మా, నీవు జ్ఞాన సంపన్నుడవు మాత్రమే కావు, నీ మాట యందు క్రియలలోనూ కూడా ధర్మం కనబడుతున్నది అంటూ మెచ్చుకొని అతని తమ్ములనిద్దరినీ తెచ్చి మహాశాసనుడికి అప్పజెప్పాడు. అంతేకాదు, ఆనాటి నుంచి సోదరులు ముగ్గురు ఆ భూతంతో మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేయసాగారు. మరికొంతకాలానికి దేవదత్తుడు కాలగతి పొందినట్టు వర్తమానం తెలిసింది. మహాశాసనుడు తమ్ములను భూతాన్ని కూడా తన వెంట పిలుచుకుపోయి కాశీరాజ్యం చేరుకున్నాడు. తరువాత పెద్దవాడైన మహాశాసనుడు గద్దెనెక్కాడు. రెండవ తమ్ముడైన సోమదత్తుని తన ప్రతినిధిగాను, కడసారి వాడైన ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు. తమకు మేలు చేసిన భూతాన్ని మహాశాసనుడు ఎంతమాత్రమూ మరువలేదు. దానికి చక్కటి విడిది చూపి దాని అన్నపానాదులు విచారణ చేయడానికి ప్రత్యేకించి భటులను ఏర్పాటు చేశాడు. కథ సమాప్తం. పువ్వుల తోటలో కల్లోలం అనే రెండవ కథ చెప్పుకుందాం. లావణ్యపురంలో ఒక నందనవనం. వనానికి ప్రక్కన పుష్పవాటిక. పుష్పవాటికలో ఒక చక్కటి కొలను ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా పువ్వులే. అంతా పువ్వులమయం. రంగురంగులలో పువ్వులు, రకరకాల పువ్వులు, పరిమళాలు వెదజల్లి పరమానందం కలిగించే పువ్వులు. భూమి మీద పువ్వులే, నీటిలోనూ పువ్వులే. ఇంత జనాభా ఉండే పుష్పజాతికి రాజున్నాడు. ఆ రాజు రోజు దర్బారు చేస్తాడు, తీర్పులు చెబుతూ ఉంటాడు. పుష్పరాజ్యం చాలా కాలం రామరాజ్యంలాగా చల్లగా సాగిపోయింది. అయితే ఉన్నట్టే ఉండి ఒక రోజున పువ్వుల తోటలో పెద్ద పేచీ వచ్చింది. ఇది మంత్రి పదవిని గురించిన పేచీ. తుప్పలలో పడి ఉండే మొగలి పువ్వు వయ్యారంగా లేచి నించుని, నా పరిమళం యోజనాల దూరం వ్యాపిస్తుంది. నేను విరజిమ్మే పరిమళాలకి ఎంతో దూరాన ఉండే జనులు, ఆహా, ఎక్కడి నుంచి వస్తున్నది సువాసన అని దిగ్భ్రమ చెందుతారే. అందుచేత నేనే గొప్పదానిని అన్నది. ఈ మాటలకు రోషపడి నీటిలో నుంచి కమలం జడ ఊపుకుంటూ పైకి వచ్చింది. నీ గొప్పతనం ఎవరికి తెలియదు. వంటి నిండా ముళ్ళు, నువ్వును, కంటికి ఇంపైతే కదా తరువాత సంగతి. మన జాతిలో కల్లా అత్యంత ఆకర్షణీయమైనటువంటి నన్ను పట్టడానికి
అంతఃపుర స్త్రీలు సైతం ఆత్రపడుతూ ఉంటారే. ఆ కథలెప్పుడు విననే లేదా నువ్వు అన్నది. ఇందుకు మొగలి పువ్వు మీదికి వచ్చి, ఏమిటే ఎర్రగా ఉంటే సరా, చూపుల బొమ్మలాగా ముళ్ళు ముళ్ళు అని దెప్పుతున్నావే, గొబ్బికి లేవా గులాబీకి లేవా ముళ్ళు, వాళ్ళేం తక్కువ వాళ్ళ, ఆలోచించి మరీ మాట్లాడు అని గద్దించింది. ఈ గడబిడ విని రాజ్యంలోని పుష్పజాతులన్నీ పరిగెత్తుకు వచ్చాయి. కొందరు ఆ పక్షం కాశారు, కొందరు ఈ పక్షం కాశారు. పెద్ద రగడ జరిగింది. ఈ రగడ సరాసరి సుమదర్బారు వరకు పోయింది. రాజుగారు వచ్చారు. సుమదర్బారుకు ఇప్పుడు న్యాయాధిపతి ప్రొద్దుతిరుగుడు పువ్వు. ఈయన పగలల్లా సూర్య నమస్కారం చేసుకుని రాత్రిపూటలందే కేసులు విచారణ చేసి తీర్పు చెప్పేది. కమలం మొగలి పువ్వుల కేసు మరునాటికి వాయిదా వేయబడింది. మరునాడు వాది ప్రతివాదులు ముందుగానే న్యాయస్థానం చేరుకున్నారు. చీకటి సమయం. వాది ప్రతివాదుల వకీళ్లు సిద్ధంగా ఉన్నారు. న్యాయాధిపతి రాజుగారు ఉచితమైన స్థానాలను అలంకరించారు. ముందుగా కమలం వైపు తిరిగి దానిని సంజాయిషి చెప్పమన్నారు. కమలం తరఫు వకీలు లేచి, ప్రభు, మా కమలం గారి ప్రతిభ ఎంతసేపు సూర్యుడు ఉండేంతసేపే, రాత్రి పడితే వారికి మాట కూడా రాదు అన్నాడు. చిక్కే వచ్చింది. పగటిపూట న్యాయాధిపతి తీర్పు చెప్పలేడు, రాత్రిపూట ముద్దాయి మాట్లాడలేడు. ఇంకా ఈ తగు పరిష్కారమెట్లా? మళ్ళీ మరునాటికి వాయిదా వేశారు. ఈ సందర్భంలో మొగలికి ఒక మంచి ఉపాయం తట్టింది. వెలుగునిచ్చే ఒక చిత్రమైన ఆకు వద్దకు వెళ్దామని. సూర్యుడు లేకపోయినా తన పచ్చల కాంతితో ఆ ఆకులోకాన్ని ప్రకాశింపజేయగలదు. ఈ ఉద్దేశంతో మొగలి పువ్వు వెలుగునిచ్చే ఆకు వద్దకు వెళ్ళి మాట్లాడింది. మరునాడు పుష్పరాజ్యమంతా దర్బార్ వద్దనే విడిచింది. రాజు, న్యాయాధిపతి వారి స్థానాలు అలంకరించారు. ఆనాడు పొద్దుపోయిన చీకటి పడలేదు. ఎక్కడ చూసినా చేమంతులు గాజు బుడ్ల వంటి తమ కాంతితో వింతగా ప్రకాశిస్తున్నాయి. ప్రొద్దు తిరగకుండానే పొద్దుతిరుగుడు పువ్వు దర్బారుకు రాగా అందరూ విస్తుపోయారు. వాది ప్రతివాదుల తరపు వకీళ్లు గట్టిగా వాదించారు. వాదనలన్నీ అయిన తరువాత న్యాయాధిపతి ఇలా తీర్పు చెప్పాడు. ఈ కేసులో వచ్చిన ఇద్దరు గొప్పవాళ్ళే, ప్రముఖులే. పరిమళానికి మొగలి, అందానికి కమలం రెండు లోకాలకు అవసరమే. ఇందులో వాదనకు ఎటువంటి అవకాశము లేనందున కేసు కొట్టివేయడమైనది. అప్పుడు రాజుగారు చిరునవ్వుతో సింహాసనం మీద నుంచి లేచారు. గౌరవనీయులైన మన న్యాయాధిపతి గారు చెప్పిన తీర్పు ఎంతో యుక్తియుక్తంగా ఉంది. మనలో మనం ఐక్యత లేక చిలిపి కయ్యాలు ఆడుకోవడం చేతనే మానవులు మనలను హింసించడం జరుగుతున్నది. ఆడవాళ్ళ అందం కోసం మనలను మెడలు తుంపి వారు ధరించడమట. గొప్ప వాళ్ళను సన్మానించడం కోసం మన జాతిని లెక్క లేకుండా నాశనం చేసి వారు దండలు గుచ్చి వేసుకోవడమట. ఏమిటి అన్యాయం? మన స్థితి భద్రంగా ఉండాలంటే మన శ్రేయస్సు కోరే మంచి మంత్రివర్గం అవసరమై ఉంది. కనుక ఇప్పుడు ఒక్కొక్క గుణానికి గొప్ప పేరు పొందిన మొగలి, కమలాలను ఇద్దరును మన ఆస్థానంలో మంత్రులుగా నియమిస్తున్నాము. ఇందుకు సమ్మతిస్తూ పుష్పజాతులన్నీ జేజేలు కొట్టాయి. కథ సమాప్తం. శుభం.